పాకిస్తాన్ అరాచక పాలనకు కాలం చెల్లింది. దశాబ్దాల అణచివేతపై బలూచిస్తాన్ ప్రజలు తిరుగుబాటు బావుట ఎగరేశారు. రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ పేరుతో తమకు తాము స్వాతంత్ర్యం ప్రకటించుకున్నారు. ఈ రోజు అంటే ఆగస్టు 11వ తేదీన బలూచ్ జాతీయవాద నాయకుడు ఏ చారిత్రాత్మక ప్రకటన చేశాడు. తమ దేశానికి ప్రత్యేకంగా జాతీయ పతాకం ఉందని తెలిపాడు. తమకంటూ సొంత జాతీయ గీతం, ప్రత్యేక కరెన్సీ కూడా ఉన్నాయని బలూచ్ హక్కుల కార్యకర్త మేర్యార్ బలూచ్ స్పష్టం చేస్తూ ఉన్నారు. పాకిస్తాన్ దౌర్జన్యాలకు స్వస్తి పలుకుతూ తాము ఇకపై పాకిస్తాన్ దేశంలో భాగం కాదు అని గంభీరంగానే ప్రకటించారు. అతను తమ నేల పాకిస్తాన్ నుంచి పూర్తిగా విడిపోయిందని చాటి చెప్పాడు. ఈ ప్రకటనతో బలూచిస్తాన్ వీధుల్లో ఉత్సాహం వెల్లువెత్తింది. సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువలా మారాయి. ప్రజలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉన్నారు. వీధుల్లోకి వచ్చి సొంత జెండాలను చేతిలో పట్టుకుని పండగ చేసుకుంటున్నారు. బాణాసంచా కాలుస్తూ చాక్లెట్లు పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. బలూచ్ ప్రజలు సాధించిన ఈ విజయం పాకిస్తాన్ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. తన భూభాగంలో సగానికి పైగా ఉన్న ప్రాంతం చేజారిపోతూ ఉండడంతో పాకిస్తాన్ తీవ్ర భయాందోళనలో మునిగిపోయింది. ఎంత పెద్ద ఎత్తున స్వాతంత్ర వేడుకలు జరుగుతున్నా పాకిస్తాన్ ప్రభుత్వం నోరు విప్పడం లేదు. ఏ విషయాన్ని ప్రపంచ దృష్టికి రాకుండా కప్పిపుచ్చేందుకే ప్రయత్నిస్తోంది. బలూచిస్తాన్ గురించి మాట్లాడితే ఆ ప్రాంతానికి లేనిపోని ప్రాధాన్యత వస్తుందని పాకిస్తాన్ భావిస్తోంది. ఇవి కేవలం చిన్న చిన్న నిరసనలు మాత్రమేనంటూ కొట్టిపారేస్తోంది. బలూచిస్తాన్ తమ దేశంలో అంతర్భాగమని అబద్ధాలు ప్రచారం చేస్తోంది. దశాబ్దాలుగా బలూచ్ నేల నుంచి సహజ వనరులను దోచుకున్న పాకిస్తాన్ అక్కడి ప్రజలకు మాత్రం కనీస హక్కులు ఇవ్వలేదు. ఇప్పుడు ఆ ప్రజలే తిరగబడేసరికి పాకిస్తాన్ ముఖం చెల్లక దొంగ నాటకాలాడుతోంది. మరోవైపు బలూచిస్తాన్ ప్రజలు తమను తాము స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న వేళ అంతర్జాతీయ గుర్తింపు కోసం అడుగులేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ ఒక్క దేశం కూడా దీనిపై అధికారికంగా స్పందించడం లేదు. ఐక్యరాజ్య సమితి కూడా బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా గుర్తించాల్సింది. ఈ గుర్తింపును త్వరగా సాధించడం కోసం బలూచ్ నాయకుడు ప్రపంచంలోని పలు దేశాలకు లేఖలు రాశాడు. తమ దేశ స్వాతంత్ర్యానికి మద్దతివ్వాలని కోరాడు. శతాబ్దాల స్వేచ్ఛా స్వప్నం నెరవేరాలంటే అంతర్జాతీయ మద్దతు అత్యవసరమని భావిస్తున్నాడు. పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం తన పాత బుద్ధిని మళ్లీ చూపిస్తోంది. స్వేచ్ఛ కోసం పోరాడుతున్న బలూచిస్తాన్ ప్రజలపై ఉగ్రవాదులుగా ముద్ర వేస్తోంది. శాంతియుతంగా ఆందోళనలు చేసే వారిపై మిలిటరీతో దాడులు చేయిస్తోంది. కఠినంగా వ్యవహరిస్తూ ప్రజల గొంతు నొక్కేందుకు దారుణమైన చర్యలకు పాల్పడుతోంది. అంతర్జాతీయంగా తమ పరువు పోకుండా ఉండటానికి పరోక్షంగా భారతదేశంపై నిందలేస్తోంది. బలూచిస్తాన్ ప్రజలకు బయట శక్తులు మద్దతిస్తున్నాయి అంటూ అసత్య ప్రచారాలు చేస్తోంది. తన ఇంట్లో ఉన్న అశాంతిని దాచుకోవడానికి పొరుగు దేశాన్ని నిందించడం పాకిస్తాన్ కు అలవాటుగా మారింది. పాకిస్తాన్ ఎన్ని కుట్రలు చేసినా, ఎంతగా అణచివేసినా బలూచ్ ప్రజల ఉత్సాహం తగ్గడమే లేదు. తమకు సొంత దేశం వచ్చేసిందనే నమ్మకంతో సంబరాలు చేసుకుంటున్నారు. పాకిస్తాన్ ముష్కర పాలన నుంచి విముక్తి లభించిందని భావిస్తున్నారు. ఈ చారిత్రక పరిణామం పాకిస్తాన్ ఉనికినే తీవ్రంగా ప్రశ్నిస్తోంది.